అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం మనకి రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది కదండి. సో ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి నిధులు అనేవి అయితే విడుదల చేసింది కదా. అయితే చాలామందికి జమ కావట్లేదు చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో వారికి ఎప్పుడు జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించడం అయితే జరిగిందనమాట. సో ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. రైతన్నలందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క రైతు బంధుని కాస్త రైతు భరోసా కింద మార్చి మనకి ఈ యొక్క నిధులు పెంచి అయితే అందించబోతుందండి. అయితే ప్రస్తుతం ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 3 ఎకరాలకి 6,000 రూపాయల చొప్పున అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేసిందనమాట. అయితే ఇక్కడ మనకి ప్రస్తుతం గతంలో కూడా మండలానికి ఒక గ్రామం చొప్పున అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలవడం అయితే జరిగింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా జమ అవుతాయని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇది మనకి ముఖ్యంగా నిధులన్నీ కూడా ఒకేసారి కాకుండా దశల వారీగా విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకి గొప్ప శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. సో ఈ యొక్క నిధులని ఎవరికైతే జమ కాలేదో సో వారందరికీ కూడా మార్చి 31 తేదీలోపు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జమ అవుతాయని చెప్పేసి తెలవడం అయితే జరిగిందండి. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.